श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. ఉపదేశానుగ్రహం. పేరు మురుగేశన్. వయస్సు 66 సంవత్సరములు. ఊరు కాశీగుట్ట. నా వృత్తి వ్యవసాయం. నేను 8వ క్లాసు వరకు చదువుకున్నాను. 16 సంవత్సరాల లోపలే అరుల్పా చదివాను. అరుల్పా అనేది శ్రీ రామలింగేశ్వర స్వామి రచించిన ఒక గ్రంథం. నాకు ఎడమకాలు కుంటి. అందువలన నేను వ్యవసాయ పనులు, నాగలితో దున్నటం లాంటివి చేయలేకపోయేవాణ్ణి. దానితో నేను అసమర్థున్ననే భావం నాలో బాగా పెరిగింది. నాపై నాకేర్పడ్డ ఆ నూతనాభావం వలన జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను. భగవత్ కృప వలన నా ప్రయత్నం విఫలమైంది. ఒక వ్యక్తి నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళితే నా సమస్యలన్నీ సర్దుకుంటాయని సలహా ఇచ్చాడు. కొందరు విఘ్నేశ్వర పూజ చేస్తే మేలు కలుగుతుందన్నారు. 10 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా తెల్లవారుజామున 3 గంటలకు లేచి వినాయకుడికి పూజ చేసుకునేవాడిని. తిరిగి సాయంత్రం కూడా చేసేవాణ్ణి. కొంతకాలానికి పొలానికి కరెంటు వసతి రావడంతో పొలంలోనే మోటారు పంపు దగ్గర ఒక గుడిసె వేసుకుని వినాయకుడి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవడం మొదలుపెట్టాను. ఒకరోజు పూజ చేసుకుందామని బీరువాలో ఉన్న ఫోటో తీసుకుందామనుకున్నాను. బీరువా తాళం కనబడలేదు. తాళం పోయిందని తెలిసిన మా తమ్ముడు పూజ చేసుకోవడానికి ఒక కొయ్య ముక్క తెచ్చి ఇచ్చాడు. నేను ఆ కొయ్యకే పూజ చేయదలచి చందనం అద్ది అలంకరించి పెట్టాను. కొద్దిసేపైన తర్వాత పూజ మొదలుపెట్టేందుకు ఆ కొయ్య ముక్క కోసం చూస్తే ఆ కొయ్య కనపడలేదు, కానీ బీరువా తాళం దొరికింది. బీరువా తెరిచి చూస్తే చందనం పెట్టిన ఆ కొయ్య అందులో ఉంది. ఆ సంఘటన గూర్చి ఆలోచిస్తే అందులో విశేషమేమీ కనిపించలేదు. కానీ ఈ సంఘటన తర్వాత నాలో ఏదో తెలియని శక్తి వచ్చింది. కాలు కూడా కొంతవరకు నయమైంది. దానితో నాకు నాగలి పట్టి దున్నే వీలు కలిగింది. నా 21వ సంవత్సరంలో నేను నా భార్యను వాళ్ళ పుట్టింటికి పంపించి ఆధ్యాత్మిక పదంలో పయనించాలని అనుకున్నాను. ముందుగా నేను మహదేవమలై శ్రీ దేవానంద స్వామిని దర్శనం చేసుకోవడానికి వారి సన్నిధికి వెళ్ళాను. ఆయన గొప్ప మహాత్ముడు, ఆజానుబాహుడు, సిద్ధులు కలవాడు. ఆయన నాతో, నీకు కుటుంబం ఉంది, పూర్తిగా ఆధ్యాత్మిక పథంలో వెళ్లేందుకు నీకు ఇంకా సమయం రాలేదు అని అన్నారు. నన్ను తిరిగి ఇంటికి పంపించి వేశారు. అక్కడ నుండి వచ్చి నేను వల్లిమలై మౌనగురు స్వామి వద్దకు వెళ్ళాను. అప్పటికి నాకు పెళ్ళై 3 సంవత్సరాలయ్యింది. వారిని దర్శించుకొని వారితో నాకు జీవితం మీద విరక్తి ఏర్పడిందని, పశువులు మేపుకునైనా సరే మీ దగ్గరే ఉంటానని వేడుకున్నాను. ఆయన, ప్రస్తుతం నీ భార్య గర్భం ధరించి ఉన్నది. పుట్టబోయే బిడ్డకు 5 సంవత్సరములు వచ్చినప్పుడు నీకు గురువు లభిస్తారు అని కాగితంపై రాసి చూపించారు. నా భార్య తాను గర్భవతినని అప్పటికి ఇంకా ఎవ్వరికీ చెప్పనేలేదు. ఇంటికి రాగానే మౌనగురు స్వామి చెప్పినట్లుగానే ఆమె గర్భవతి అని తెలియడంతో ఆయన సర్వజ్ఞత్వానికి విస్తుపోయాను. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కలిగారు. నా 27వ ఏట నాకు శ్రీ పూండి స్వామి దర్శన భాగ్యం కలిగింది. అప్పటికే శ్రీ స్వామి అరుగుపైన స్థిరాసనులై ఉన్నారు. వారు కూర్చొని మలమూత్ర విసర్జనకు కూడా ఆ స్థలం నుండి కదిలేవారు కాదు. 2 నెలల తర్వాత శ్రీ పూండి స్వామి దర్శనార్థం నేను మరో 2 వారి సన్నిధికి వెళ్ళాను. నాతో వచ్చిన వారు ఏటికి వెళ్లడంతో నేను శ్రీ స్వామి దగ్గర ఒంటరిగా ఉన్నాను. నేను వారితో, స్వామి, నేను కొంతమంది మహాత్ముల దర్శనం చేసుకున్నాను. వారు నా బిడ్డ పుట్టిన 5 సంవత్సరాలకు నాకు గురువు లభిస్తారని చెప్పారు. దయతో నన్ను మీరు స్వీకరించి
నాకొక దారి చూపించండి అని వేడుకున్నాను. వెంటనే శ్రీ స్వామి నాపై ఉమ్మి వేశారు. నాకు అది ఎంతో అవమానంగా తోచింది. నాతో వచ్చిన వారు అప్పటికే తిరిగి వచ్చి ఉన్నారు. ఉమ్మిని గుడ్డతో శుభ్రపరుచుకున్నాను. బాధతో అవమాన భారంతో అక్కడి నుండి వెనుదిరిగాను. తరువాత వేలూరులో ఉన్న ఒక స్వామిని దర్శించి వారితో శ్రీ పూండి స్వామి వద్ద జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాను. అందుకాయన, వేలూరులో తోప్పా స్వామి అనే ఒక మహాత్ముడు ఉండేవారు. ఆయన బెల్లం అంగళ్ళ వద్దకు వెళ్ళి ఉమ్మి వేసేవారు. ఏ వర్తకుడి అంగడి ముందు ఉమ్మి వేస్తే ఆ రోజు ఆ వర్తకుడికి బాగా కలిసి వచ్చేది అని చెప్పి, నువ్వు కోటీశ్వరుడివి, శ్రీ పూండి స్వామిని మరలా దర్శించుకో, నీ పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని చెప్పారు. మరునాడు నేను శ్రీ పూండి స్వామి దర్శనానికి వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఉండి శ్రీ స్వామి అనుమతి తీసుకొని తిరిగి కలసప్పాకం బయలుదేరాను. బస్సు 2వ మెట్టు ఎక్కబోతుండగా ఎవరో క్రిందికి లాగారు. ఇక నడిచే వెళదామని నిర్ణయించుకొని నడవడం మొదలుపెట్టాను. నా వెనుకనే ఒక అపరిచిత వ్యక్తి రావడం గమనించాను. ఆ వ్యక్తి నాతో పాటు నడుస్తూ నా కుటుంబంలోని కష్టసుఖాలు, కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు ఏకరువు పెడుతున్నాడు. నేను వాళ్ళ ఇంటిలో కూడా అదే విధమైన కష్టాలే ఉన్నాయి కాబోలు అనుకున్నాను. అలా కలసప్పాకం వరకు మాట్లాడుతూ వచ్చాక ఆయనతో శ్రీ పూండి స్వామిని ఉపదేశం ఇవ్వమని ప్రార్థించాను. ఎప్పుడు ఇస్తారో తెలియదు అన్నాను. నీకు అమావాస్య రోజున ఉపదేశం ఇవ్వబోతున్నారు అన్నారాయన. ఈ విషయం ఈయనకెలా తెలిసింది అని అనుకుంటూ ఏ సమయంలో ఉపదేశమిస్తారని అడిగాను. అమావాస్య రోజు ఉదయం 7 గంటలకు అన్నారాయన. మేము నడుస్తూ కలసప్పాకంలోని బైపాస్ కూడలి వద్దకు చేరుకున్నాము. తర్వాత నా కోసం కారు వస్తుంది, తిరువన్నామలైకి వెళ్తాను అన్నారాయన. ఇంతలో కారు రానే వచ్చింది. ఆయన కారెక్కి వెళ్ళిపోయారు. ఆయనను చూస్తే ఒక అసాధారణ వ్యక్తిలా తోచారు. ఉపదేశం కోసం అమావాస్య ముందు రోజు రాత్రికి పూండి చేరుకొని అక్కడే నిద్ర చేశాను. ఉదయం 6:30 గంటలకు శ్రీ స్వామిని దర్శించుకొని ఇంటికి బయలుదేరుతానని అడిగాను. శ్రీ స్వామి నన్నక్కడే ఉండమని చెప్పి ఉపదేశం ఇస్తారని నా ఉద్దేశం. శ్రీ స్వామి సరేనన్నారు. 7 గంటలకు ఉపదేశమిస్తానని ఇప్పుడు వెళ్ళమంటున్నారేమిటని అనుకుంటూ బయలుదేరాను. అంతకుముందు మాట్లాడిన వ్యక్తి బహుశా శ్రీ పూండి స్వామి కారేమో అనుకుంటూ పూండి గ్రామం దాటి వెళ్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నారు. ఆయనను చూస్తే మహాత్ముడి వలె ఉన్నారు. నాకు ఆయన వల్లలారు అవతారము అనిపించింది. ఆయన తన పేరు రామలింగమని, ఊరు వడలూరని చెప్పారు. నేనాయనకు పాదాభివందనం చేసి నాలోని ప్రాపంచిక చింతలు, స్త్రీ వ్యామోహం నశించాలని ప్రార్థించాను. ఆయన మట్టిలో ఒక మంత్రాన్ని రాసి నాకు మంత్రోపదేశం చేశారు. అప్పుడు సమయం సరిగ్గా 7 గంటలయ్యింది. ఆయనను మళ్ళీ కలుసుకునే భాగ్యం ఎప్పుడని అడిగాను. తైమాసంలో అంటే పుష్యమాసం మళ్ళీ వస్తానన్నారాయన. నా కుమారుడు గర్భంలో ఉన్నప్పుడే నేను వాడికి రామలింగం అని నామకరణం చేశాను. వాడికి 5 ఏండ్ల వయస్సులో అనారోగ్యం వలన చాలా అపాయ స్థితిలో ఉన్నాడు. వాడికి శ్రీ స్వామి ఆశీస్సులు తీసుకోవడం కోసం దర్శనానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి బాగా ప్రొద్దుపోయింది. శ్రీ స్వామికి తెరవేశారు. ఒకసారి తెరవేశాక ఇంకా శ్రీ స్వామిని దర్శించుకోవడం వీలు పడదు. కానీ నా పరిస్థితి అవేవీ పట్టించుకునే స్థితిలో లేదు. నేను ఆతృతతో తెర తొలగించి శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళాను. మామూలుగా ఆ సమయంలో పడుకొని ఉండవలసిన శ్రీ స్వామి ఆశ్చర్యంగా నా కోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్లు చేతిలో ఊదీ పట్టుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళడంతోటే ఇందా ఊదీ తీసుకో అంటూ ఊదీ ఇచ్చారు. అప్పుడు సమయం రాత్రి 9 గంటలయింది. ఆ సమయంలో ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులుండవు.
అందుకని నడక ప్రారంభించాను. కొంత దూరం నడిచిన తర్వాత అదే దారిలో వెళ్తున్న లారీలో ఎక్కి కొంత దూరం తర్వాత వ్యానులో ప్రయాణించి ఊరు చేరుకొని వెంటనే మా అబ్బాయికి శ్రీ స్వామి ఇచ్చిన ఊది రాశాను. వాడికి మరునాటి ఉదయానికల్లా జబ్బు నయమై తన తల్లిని ఆకలేస్తుందని ఆహారం అడిగాడు. అంతా శ్రీస్వామి అనుగ్రహమే. ఒకరోజు శ్రీస్వామిని, మీరు నాకు ఉపదేశమిచ్చి 2 సంవత్సరాలైనా నాకు ఫలితమేమీ కనపడటం లేదేమిటి స్వామి అని అడిగాను. వెంటనే వారు, నాటు నాటిన వెంటనే కొడవలి తీసుకుని వెళ్ళవచ్చా? కోత కోయడానికి వీలు పడుతుందా అన్నారు. శ్రీస్వామి ఉపదేశం చేసిన తర్వాత నాలో స్త్రీ వ్యామోహం పూర్తిగా తొలగిపోయింది. నాకు కొన్ని సిద్ధులు కూడా ప్రాప్తించాయి. అప్పుడప్పుడు అశరీర వాణి ద్వారా భవిష్యత్తు తెలిసేది. నా తండ్రి మరణం గురించి అశరీర వాణి ద్వారా నాకు ముందుగానే తెలిసింది. ఒకసారి శ్రీస్వామి నాకు 5 నిమిషాల పాటు మాట్లాడే అవకాశమిచ్చారు. నేను వారిని, ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఈ జన్మలో మీరు నాకు గురువుగా లభించారు. తిరిగి నన్ను సంసార లంపటంలో పడవేయకండి అని ప్రార్థించాను. వారు వెంటనే, నువ్వు కుటుంబాన్ని పోషించాలి, 4 కుక్కలకు అన్నం పెట్టాలి, నువ్వది గమనించయ్యా అన్నారు. నా భార్యాబిడ్డల పోషణ విషయం శ్రీస్వామి అలా ప్రస్తావించారు. వేలూరు వాస్తవ్యురాలైన ఒక స్త్రీ శ్రీస్వామి భక్తురాలు. ఆమెకు నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఉంది. ఆమె ఆరని ప్రక్కన గల వలచిత్తేరి అనే గ్రామంలో 3 ఎకరాల పొలాన్ని నా పేరున రాసి ఇస్తానని, అక్కడే నేను ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని కుటుంబ సహితంగా జీవించవచ్చునని చెప్పింది. నేను వలచిత్తేరికి వెళ్ళి ఆ పొలాన్ని చూశాను. ఆ పొలం నాకు నచ్చింది. ముందుగా శ్రీస్వామి అనుమతి తీసుకొని ఒక నిర్ణయానికి వద్దామనుకున్నాము. శ్రీస్వామికి నేనేమీ చెప్పనక్కర లేకుండానే ఆయనకై ఆయనే అనుమతిస్తే వలచిత్తేరికి వెళదామని, లేకపోతే మానుకుందామని అనుకున్నాము. శ్రీస్వామి సన్నిధికి నేను, నా భార్య వేలూరమ్మ వెళ్ళాము. మేము ఏమీ చెప్పకముందే, వలచిత్తేరికి ఎందుకయ్యా వెళుతున్నారు? వలచిత్తేరికి వెళ్ళకండి అన్నారు శ్రీస్వామి. నేను మా పొలాలకు నీరు లేక ఇబ్బందిగా ఉందని వారికి విన్నవించాను. శ్రీస్వామి, సమయం చూసి బోరు వేసుకుందాములే అన్నారు. మళ్ళీ ఆయనే, కాలం కలిసి వచ్చినప్పుడు బోరు వేసుకుందువులే, నీళ్లు వస్తాయిలే, దానికెందుకు బాధపడతావు అన్నారు. నీళ్లు లేక పొలంలో పంట పండించలేకపోతున్నాను. కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా అన్నాను. శ్రీస్వామి మళ్ళీ, బోరు వేస్తే నీళ్లు వస్తాయి, అంతా సవ్యంగా జరుగుతుంది అన్నారు. ఆ రోజు వినాయకుడి గుడి దగ్గర పడుకున్నాము. మరునాడు అక్కడ నుంచి శ్రీ పూండీస్వామి కూర్చున్న ఇంటికి 400 అడుగుల దూరాన ఉన్న శ్రీరాముని గుడికి వస్తున్నాము. అప్పుడొక దివ్య తేజస్సు మా వైపు వస్తూ ఉండటం నా భార్య వేలూరమ్మ చూశారు. ఆ తేజస్సు సూర్యకాంతి పువ్వులా ఉన్నదట. నాకు మాత్రం ఆ తేజోచక్రం కనపడలేదు. కానీ చిత్రంగా ఆ దివ్య తేజస్సు నా తలకు వచ్చి తగిలినట్లయింది. నాకేం జరిగిందో నేను గ్రహించలేకపోయాను. భయపడుతూ శ్రీస్వామి సన్నిధికి వెళ్ళాను. శ్రీస్వామి నన్ను చూసి చిరునవ్వు నవ్వారు. నేను నాతో పాటు తెచ్చిన సంచిని మేము పడుకున్న చోటనే వదిలి వచ్చానని గుర్తొచ్చి సంచి కోసం తిరిగి అక్కడకు వెళ్ళాను. సంచిని తీసుకొని ఏటి ప్రక్కగా నడుస్తూ వస్తున్నాను. అక్కడ ఉన్న మర్రిమాను దగ్గర ఒక మెరుపు మెరిసింది. ఆకాశంలో మేఘాలు ఏమీ లేవు. వర్షం వచ్చే సూచనలే లేవు. ఆ సమయంలో మెరుపు మెరవడం చాలా చిత్రమనిపించింది నాకు. ఇంతలో ఆ మర్రిమాను దగ్గర ఒక వ్యక్తి కనిపించారు. నేను ఆయనను ఆ మెరుపేమిటని అడిగాను. అది మాయ యొక్క తేజస్సు అన్నారాయన. మరైతే నేనేమి చేయాలి స్వామి అని అడిగాను. నువ్వు
ఒక మహాత్మునిగా కావలసిన సమయంలో పూర్వజన్మల ప్రారబ్ధం నిన్ను అడ్డుకుంది. అది నీ సాధనకు భంగం కలిగిస్తున్నది. అనుభవించవలసిందే అన్నారాయన. నేను ఇక శ్రీ పూండీస్వామి మాత్రమే నన్ను కాపాడగలరని వారి సమక్షానికి వచ్చాను. తర్వాత నేను ఇంటికి బయలుదేరే ముందు, నీకంటే ముందు నేను వస్తానులే అన్నారు శ్రీస్వామి. నేను, నా భార్య వేలూరమ్మ తిరిగి ఇంటికి బయలుదేరాము. వేలూరమ్మ కంటి ఆసుపత్రి వద్ద బస్సు దిగి వెళ్ళిపోయింది. నేను, నా భార్య కూరగాయల మార్కెట్టుకు వెళ్ళాము. అక్కడ తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గడ్డం, బంగారు మేనిఛాయలో ఉన్న ఒక వ్యక్తి కూర్చుని కనిపించారు. వారే, ఏమిటి చాలాసేపటి తర్వాత వస్తున్నారని అడిగారు. అప్పుడు, నీకన్నా ముందుగా వస్తానన్న శ్రీ పూండీస్వామి మాటలు గుర్తుకు వచ్చి, శ్రీ పూండీస్వామి ఈ రూపంలో వచ్చి ఉంటారనుకున్నాను. ఆయనను వెంటబెట్టుకొని వెళ్ళి టీ స్వీకరించమన్నాను. కానీ ఆయనే నాకు టీ కొనిచ్చారు. నేను యోగాసనాలు చేసేటప్పుడు నాలో కలిగే మార్పుల గురించి అడిగాను. ఆయన నా యోగాసనాలకు సంబంధించిన కొన్ని వివరాలు నన్నడిగి తెలుసుకున్నారు. తర్వాత నేను సాంసారిక జీవితం 10 సంవత్సరాల నుండి గడపటం లేదన్న సంగతి ఆయనే నాకు చెప్పి, ఈ రోజు నుండి మళ్ళీ సాంసారిక జీవితం వస్తుంది అన్నారు. నాకు సంసార లంపటంలో పడటం ఇష్టం లేదని వారిని ప్రార్థించాను. ఆయన, లేదు, కొన్నాళ్ల తర్వాత నేను తిరిగి తీసివేసుకుంటాను అన్నారు. తర్వాత ఆయన తనకు కూడా భార్యాపిల్లలు ఉన్నట్లు చెప్పారు. నేను వారి భార్యాబిడ్డలను నాకు చూపించండన్నాను. వెంటనే ఆయన మార్కెట్ లోపలికి వెళ్ళి ధవల వస్త్రధారి అయి చిన్న బిడ్డను ఎత్తుకున్న ఒక స్త్రీతో కలిసి వచ్చారు. తర్వాత మాకు తిరిగి బయలుదేరటానికి అనుమతించి వారు వెళ్ళిపోయారు. ఒకప్పుడు నాకు, నా భార్యకు మనస్పర్ధలు వచ్చాయి. ఒకరోజు నా భార్య ఇంట్లో కనిపించలేదు. తన పుట్టినింటికి కూడా వెళ్ళలేదని తెలిసి ఒకవేళ ఆత్మహత్యకు పాల్పడిందేమోనని అనుమానం కలిగింది. ఆ కష్ట సమయంలో ఏదేమైనా శ్రీ స్వామిని దర్శించుకోవాలని బయలుదేరి కలసప్పాకం చేరాను. ఆ ఊరిలో శ్రీ పూండీస్వామిలాగే మరొక స్వామి ఉండేవారు. ఆ స్వామి ఏది చెబితే పూండీస్వామి కూడా అదే చెప్పేవారు. నేనాయనకు నా భార్య విషయం చెబితే ఆయన తానే అలా చేశానని శ్రీ పూండీస్వామి వద్దకు వెళ్ళమని చెప్పారు. నేను శ్రీ పూండీస్వామి సన్నిధికి వెళ్ళి అక్కడ బయట ఉన్న వాచ్మెన్తో విషయమంతా వివరించాను. వాచ్మెన్ శ్రీ స్వామి దగ్గరకు వెళ్ళి వారితో నేను చెప్పిన విషయం మాట్లాడుతున్నాడు. శ్రీ స్వామి, అవును, నేను పంపించి వేశాను అంటున్నారు. వాచ్మెన్, బిడ్డలు కలవాడు కాపాడండి అని శ్రీ స్వామిని ప్రాధేయపడుతున్నాడు. ఇదంతా చూస్తున్న నేను ఇక వేచి ఉండలేక శ్రీ స్వామితో నా భార్యను తిరిగి నా వద్దకు వచ్చేలా చేయమని వేడుకున్నాను. సరే, వస్తుంది, వెళ్ళు అన్నారు శ్రీస్వామి. నేను తిరిగి ఇంటికి వెళ్ళాను. శ్రీస్వామి దయతో అన్న మాటలు నిజమైనాయి. నా భార్య కూడా ఆ సమయానికి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తాను ఆత్మహత్య చేసుకోవాలని ఏటి ప్రక్కన గల బావి దగ్గరకు వెళ్ళిందట. తెల్ల చీర కట్టుకున్న ఈమెను చూసి అక్కడ ఉన్న స్కూల్ పిల్లలు టీచర్ టీచర్ అని అరిచేసరికి ఆత్మహత్య చేసుకోవడానికి వీలుపడక ప్రక్కన గల ఒక ఇంటిలోని వారితో కొద్దిసేపు గడిపి తిరిగి ఇంటికి వచ్చిందట. నేను, కాపలూరు స్వామి కలిసి నాయుడు మంగళం జగదీశన్ స్వామిని చూడాలని బయలుదేరాము. దారిలో 2 గ్రాముల బంగారు నాణెం క్రిందపడి ఉన్నదని కాపలూరు స్వామి నాకు చూపించారు. నేను ఆ నాణెం తీసుకోవద్దన్నాను. తర్వాత ఒక చోట ఎండబెట్టి ఉన్న వేరుశనగ కాయలు ఉంటే వాటిని తీసుకొందామనిపించింది. కాపలూరు స్వామి నన్ను వాటిని తీసుకోవద్దన్నారు. తర్వాత మేము శ్రీ జగదీశన్ స్వామి సన్నిధికి వచ్చి వారిని దర్శించుకున్న వెంటనే వారు మాకు వేరుశనగ కాయలే తినడానికి ఇచ్చారు. తర్వాత
అక్కడ ఉన్న ఒక పాత్రను నాకు చూపించి దానిని తీసుకొని 4 ఇళ్ల వద్ద భిక్ష చేసుకొని రమ్మన్నారు. అయితే నేను భిక్షకు వెళ్ళలేదు. తర్వాత 15 నిమిషాలకు పిండి వంటలతో కూడిన భోజనం వచ్చింది. శ్రీ జగదీశన్ స్వామి, ఇదిగో మీ భోజనం వచ్చిందంటూ మాకు భోజనం పెట్టారు. భోజనం చేసి మేము అక్కడ నుండి బయలుదేరి పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నాము. వారు నన్ను భిక్ష చేసుకుని జీవించమని ఆజ్ఞాపించారు. వేలూరమ్మకు శ్రీ స్వామి ఇచ్చిన ఆజ్ఞ తెలియచేసి ఇకపై భిక్షతో జీవించాలనుకున్నట్లు చెప్పాను. ఆమె ఒక పాత్ర, ఒక సంచి నా చేతిలో ఉంచి తానే నాకు మొదటి భిక్ష పెట్టింది. నేను ఒక గోనె పట్టాను ధరించి భిక్షకెళ్లేవాడిని. మాది మంచి పేరు ప్రతిష్టలు గల పెద్ద కుటుంబం. మాకు 30 ఎకరాల పొలం ఉండేది. నేనిలా గోనెపట్టా ధరించి భిక్ష చేస్తుంటే ఇంట్లో వాళ్ళు కుటుంబ గౌరవం మంట కలుస్తున్నది అనేవారు. నేను ప్రతి ఇంటి ముంగిట్లో నిలబడి గంట వాయించేవాడిని. ఊరు అంతా తెలిసినవారే కావడంతో 4 ఇళ్లకు వెళ్లడంతోటే భిక్షాపాత్ర నిండిపోయేది. నేను మౌనంగా భిక్ష చేసేవాడిని. అలా తెచ్చిన భిక్షను మొదట శ్రీ పూండీస్వామికి నివేదన చేసి తర్వాత పిల్లలకు పెట్టేవాడిని. ఆహారం కోసం రోజూ కొన్ని కుక్కలు కూడా వచ్చేవి. వాటికి కూడా ఆహారం పెట్టిన తర్వాత నేను భుజించేవాడిని. మా అక్క నాకు ఎంత ధాన్యం కావలిస్తే అంత తాను పంపుతానని, భిక్షావృత్తి మానమని బ్రతిమిలాడేది. నేను శ్రీ పూండీస్వామి ఆజ్ఞానుసారం ఇలా చేస్తున్నానని, అందుకని ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని చెప్పేవాణ్ణి. నా భార్య భిక్షాన్నం భుజించేది కాదు. నేను భిక్ష చేయడం ఆమెకు భరించరాని అవమానంగా ఉండేది. ఒకరోజు నేను శ్రీ పూండీస్వామిని దర్శించుకొని ఇంటికి వచ్చేసరికి నా భార్య నాతో మాట్లాడలేదు. నేను నాతో మాట్లాడకపోవడానికి కారణం అడిగాను. ఆమె, ఆ పాలిడాల్ మందు సీసా ఎక్కడ పెట్టారు అన్నది. నాకామె మాటలు అర్థం కాలేదు. నేను అదే మాటను నా భార్యకు చెప్పి ఆ బాటిల్ ఏమిటని అడిగాను. అప్పుడామె నేను భిక్ష ఎత్తటమనేది తనకు చాలా అవమానకరంగా ఉండటంతో అలా ఆ అవమానంతో జీవించటం కంటే మరణించటమే మేలనిపించిందని, ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన విషం కోసం వేలూరుకెళ్ళి పాలిడాల్ అనే పురుగుల మందు కొనుక్కొని బస్సెక్కి కలసమంగళంలో దిగి ఇంటికి తిరిగి వస్తున్నానని, ఆ సమయంలో నేను ఎదురు వెళ్ళి ఆమె ఒడిలో ఉన్న వస్తువులేమిటని అడిగి వడిలో ఉన్న విషం బాటిల్ను, పండ్లను తీసుకొని ఆమెను ఇంటికి వెళ్ళమని చెప్పి పంపి నేను ముందుకు వెళ్ళిపోయానని, తాను ఇంటికి వచ్చానని చెప్పింది. ఆమె నన్ను దారిలో చూసిన సమయంలో నేను శ్రీ పూండీస్వామి సన్నిధిలోనే ఉన్నాను. మరి నా రూపంలో వచ్చి నా భార్యను ఆత్మహత్యకు పాల్పడనీయకుండా కాపాడింది శ్రీ స్వామి కాక మరెవరై ఉంటారు? నాపై, నా భార్యపై శ్రీ స్వామికి గల కరుణకు నేను వారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయగలను? మరుసటి రోజు నేను యథాలాపంగా మా ఇంటి ఎదురుగా ఉన్న బావి దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఖాళీ పాలిడాల్ బాటిల్ ఉన్నది. అందులోని విషం క్రింద పోయి ఉన్నది. నేను ఆ బాటిల్ని తీసుకొని నా భార్య వద్దకు వచ్చి దాన్ని చూపించి అది ఎక్కడ దొరికిందో ఆమెకు చెప్పి, నువ్వు ఎంత ప్రయత్నించినా చివరి వరకు రైలుకు ఎదురు వెళ్ళి ఢీకొన్నా శ్రీ పూండీస్వామి నిన్ను వదిలివేయక కాపాడుతూనే ఉంటారు. కనుక నీ బుద్ధిని మార్చుకో అని అనునయంగా చెప్పాను. ఆ సంఘటనతో ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. ఆ రోజు వరకు నేను తెచ్చిన భిక్షాన్నాన్ని తాకనైనా తాకని ఆమె అప్పటి నుండి తినడం ఆరంభించింది. కొన్నాళ్ల తర్వాత ఒక రోజున ఒక స్వామి కనిపించారు. నేను ఆయనకు నమస్కరించుకోగానే ఆయన నాతో, నీకు ఎల్లుండి నుంచి మంచి కాలం వస్తుందని చెప్పారు. కొద్దిసేపటి తర్వాత అదే ప్రదేశంలో ఇంకొక స్వామి కూర్చుని కనిపించారు. నేను వారికి వందనం చేశాను.
వారు నన్ను భిక్ష చేయడం ఆపివేయమన్నారు. నాకు ఎంతమందో భిక్షమాని వేయమని చెప్పారని, అయినా నేను భిక్ష చేయడం మానలేదని, ఇప్పుడు కూడా మాననని చెప్పాను. అప్పుడు ఆయన నాకొక విషయం చెప్పారు. దానితో వారు శ్రీ పూండీస్వామి అని అర్థమైంది. నేను ఆయనను ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి ముంగిట కూర్చుండబెట్టాను. వారు నా చేతి నిండా కుంకుమ పోసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి నాకిచ్చారు. ఆ ఫోటోను నా దగ్గర ఉంచుకోమని, ఇన్నాళ్లుగా చేస్తున్న భిక్షను ఆపివేయమని చెప్పారు. భిక్ష ఆపితే భుక్తి ఎట్లాగని వారిని అడిగాను. ఆయన దారి దానంతట అదే వస్తుంది అని నా తమ్ముడితో, అంటే మా నాన్న రెండవ భార్య కొడుకు, వాళ్లకు 5 రోజులు భోజనం పెట్టు అన్నారు. ఆ పైన ఎవరో ఒకరి ద్వారా భుక్తి గడిచిపోయేది. తర్వాత మా బావిలో నీరు ఊరింది. వ్యవసాయం సక్రమంగా సాగింది. దానితో కుటుంబం సాఫీగా గడిచిపోయింది. మా అబ్బాయి 3వ తరగతి చదువుతున్నా కనీసం అఆలు కూడా రాలేదు. ఒకరోజు టీచర్ బాగా కొట్టడంతో తలమీద గాయాలతో రక్తంతో ఇంటికి వచ్చాడు. వాడికింక చదువు రాదని నేను వాడిని బీడీలు చుట్టే పనికి పంపించాను. అక్కడ వాడు 1 సంవత్సరం లోపలే పనిలో బాగా రాణించాడు. మరుసటి విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు నేను శ్రీ స్వామిని దర్శించుకొని వారితో నా ఒక్కగానొక్క కుమారుడికి చదువు రాలేదని చెప్పి బాధపడ్డాను. వారు చదివించు, మంచిది అన్నారు. మరునాడు స్కూల్లో చేర్పించుదామనుకున్నాము. ఆ రోజు తెల్లవారుజామున నాకు పెరుమాల్ అని ఒక అశరీరవాణి వినిపించింది. నాకు అలా ఎందుకు వినిపించిందో అర్థం కాలేదు. మరునాడు స్కూల్లో మా బాబును చేర్పించాము. 3వ తరగతి పిల్లవాణ్ణి 1వ తరగతిలో మళ్లీ చేర్పించాలంటే వాడి పేరు మార్చవలసి వచ్చింది. ముందు రోజు పెరుమాల్ అని నాకు అశరీరవాణి ఎందుకు వినిపించిందో అప్పుడు నాకు అవగతమై మా అబ్బాయికి పెరుమాల్ అనే పేరుతో స్కూల్లో చేర్పించాము. శ్రీ స్వామి కృప వలన అప్పటి నుండి వాడు ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. ఇప్పుడు వాడు రాణిపేట్ సిప్కాట్లో ఉద్యోగం చేస్తూ తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతున్నాడు. ఒకసారి శ్రీ స్వామిని దర్శించుకుందామని పూండీకి వచ్చాను. శ్రీ స్వామి నన్ను తిరిగి ఇంటికి వెళ్ళడానికి అనుమతించక అక్కడే ఉండమన్నారు. నేనలాగే ఉన్నాను. నేను సుబ్రహ్మణ్యం గారింట్లో భోజనం చేసేవాడిని. చాలా రోజులు నేను ఇంటికి వెళ్ళకపోయేసరికి నా భార్య నన్ను వెతుకుతూ శ్రీ స్వామి సన్నిధికి వచ్చింది. దానితో అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఇంటికి వెళ్ళమని బలవంత పెట్టారు. నాకేమి చేయాలో తోచక నాయుడుమంగళం జగదీశన్ గారిని ఏమి చేయమంటారని అడిగాను. ఆయన ప్రతి నెల పౌర్ణమి అమావాస్యలకు పూండికి వస్తానని శ్రీ స్వామికి విన్నవించుకొని ఇంటికి వెళ్లేందుకు వారి అనుమతి కోరమని నాకు చెప్పారు. నేనలాగే చేశాను. శ్రీ స్వామి దానికి అంగీకరించి నన్ను ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. అప్పటి నుంచి నేను ప్రతి పౌర్ణమికి అమావాస్యకు క్రమం తప్పకుండా వస్తున్నాను. ఒకసారి నేను షణ్ముగం అనే వ్యక్తి శ్రీ స్వామి సన్నిధిలో ఉండగా శ్రీ స్వామి, నాటకం చూసే ఓ అన్నా, స్థానువై నిలిచిన ఓ అన్నా, ఆట్టంపాకర అన్నాత్తే, అసందు నిక్కర అన్నాత్తే, అక్కడా ఇక్కడా చూసేది ఏమిటన్నా, అంగేయం ఇంగేయం పాకర ఎన్నాత్తే అన్నారు. వారు మమ్మల్ని చూసి ఎందుకలా అన్నారో తెలియక, నీ గురించి అన్నారంటే నీ గురించి అన్నారని ఇద్దరం ఒకరినొకరం అనుకున్నాము. మాకు దాని భావమేమిటో అర్థం కాలేదు. కానీ మా ఇద్దరికి శ్రీ పూండీస్వామి అలా అనడం చాలా అవమానంగా తోచింది. పూండీకి వెళదామనుకోగానే నాకు ఎలాగోలా డబ్బులు సమకూరేవి. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ విషయం శ్రీ స్వామికి మనస్సులో విన్నవించుకునేవాణ్ణి. శ్రీ స్వామి బస్సు ఛార్జీలకు డబ్బు ఏర్పాటు చేసేవారు. ఆకలి వేస్తే మనస్సులో శ్రీ స్వామికి చెప్పుకోగానే భోజనం ఏర్పాటయ్యేది.
శ్రీ స్వామికి సమర్పించిన ప్రసాదాల గుట్ట నుంచి ఏదైనా తీసుకుని తినాలని మనసులో అనిపించగానే శ్రీస్వామి నన్ను ఆ వస్తువు తినమని కనుసైగ చేసేవారు. నేను తీసుకుని తినేవాడిని. ఎవరైనా శ్రీస్వామి తినేందుకు ఇడ్లీలు తెచ్చి ఇచ్చేవారు. నాకు ఆ సమయంలో ఆకలిగా అనిపిస్తే నా ఆకలి నెరిగిన శ్రీస్వామి ఇడ్లీలు తర్వాత తింటానని చెప్పేవారు. వారు వెళ్ళగానే వాటిని తినమని నాకిచ్చేవారు. ఎప్పుడూ నాకే కొరత లేకుండా చూసుకునేవారు శ్రీస్వామి. ధ్యానము యోగము లేకపోతే వర్షమెలా కురుస్తుంది అనేవారు శ్రీస్వామి. ఒకసారి నేను మా ఊరిలో ఉన్న ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని 1 మండలం రోజులు కేవలం 1 గ్లాసు మంచినీళ్లు మాత్రమే త్రాగుతూ దీక్ష చేసుకున్నాను. 46వ రోజు 1 గ్లాసు పాలు ఎవరో తెచ్చి ఇస్తే తాగాను. 48వ రోజుకు నా దీక్ష సమాప్తం అయింది. ఆ రోజే వర్షం కురిసింది. శ్రీస్వామి దయవలన దీక్షా సమయంలో ఆకలి దప్పులు నన్నేమాత్రం బాధించలేదు. ఒకసారి నాయుడుమంగళం అనే గ్రామానికి ఒక పని మీద వెళ్ళవలసి ఉంది. అక్కడికి వెళ్ళడానికి శ్రీస్వామి అనుమతి కోరాను. వారు వెళ్ళవద్దన్నారు. అప్పటి వరకు ఆకాశంలో మబ్బులు కూడా లేనప్పటికీ కొద్దిసేపటికి ఉన్నట్లుండి గాలివానతో కూడిన వడగండ్ల వర్షం ఉధృతంగా పడసాగింది. శ్రీస్వామి, నువ్వు వెళ్ళి ఉంటే ఏమై ఉండేదో ఇప్పుడు తెలిసిందా అన్నారు ఎంతో ప్రేమగా. శ్రీ పూండీస్వామి ఒక మూలిక గురించి చెబుతూ అది తింటే 10 రోజులైనా ఆకలి వేయదని చెప్పి ఆ మూలిక ఎలా ఉంటుందో కూడా వర్ణించి చెప్పారు. నేను ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందని అడిగాను. తిరుమలలో పాపనాశనానికి వెళ్లే త్రోవలో దొరుకుతుందన్నారు శ్రీస్వామి. వారు చెప్పిన మూలికతో బంగారం కూడా తయారు చేయవచ్చని ఒక వ్యక్తి నాకు చెప్పాడు. దానితో నాకు బంగారం చేయాలనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనకు నా పేదరికం బలాన్ని ఇచ్చింది. వెంటనే నేను తిరుమలకు బయలుదేరాను. బస్సులో నా ప్రక్క సీటులో కూర్చున్న వ్యక్తి మాటల సందర్భంలో తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళితే మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి అని చెప్పాడు. నేను అతని మాటలకు ప్రభావితం చెంది తిరుపతి నుండి తిరుమలకు నడక ప్రారంభించాను. అప్పుడు సమయం అర్ధరాత్రి అయింది. అలా వెళుతూ ఉండగా గాలిగోపురం దగ్గర ఒక వ్యక్తి కుక్కను వెంట పెట్టుకొని వస్తూ నాకు ఎదురై నన్ను ఆపాడు. ఆయన ఎవరని అడిగితే తాను పరబ్రహ్మనని చెప్పాడు. పరబ్రహ్మమంటే ఏమిటని మళ్ళీ ప్రశ్నించాను నేను. పరబ్రహ్మ అంటే అంతటా నిండి ఉన్నదని అర్థం అన్నారాయన. మరి మీరు అంతటా నిండి ఉంటే నాకు దారి చూపి నన్ను కడతీర్చండని ప్రార్థించాను. వెంటనే వారు నాకు అక్కడే ఉపదేశం ఇచ్చి ఆ రాత్రి అక్కడే పడుకొని తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళమని నన్ను ఆదేశించి వారు వెళ్ళిపోయారు. నేను ఆ రాత్రి అక్కడే నిద్రపోయాను. ఉదయాన్నే లేచి తిరిగి నడక ప్రారంభించాను. పాపనాశనం 1 కిలోమీటరు దూరం ఉందనగా నాకు ఉన్నట్లుండి బిడ్డ అనే పిలుపు వినబడింది. వెనుతిరిగి చూచాను. అక్కడ చేతులకు కుష్ఠరోగం ఉన్న ఒక వృద్ధ స్త్రీ ఉన్నది. ఆమె నన్ను అడవిలోకి వెళితే దొంగవని పోలీసులు పట్టుకుపోతారని చెప్పింది. ఆమె పేరు అడిగాను. నేను అలమేలమ్మను అని అన్నారామె. ఇల్లు ఎక్కడా అని అడిగాను. నేనెక్కడ ఉంటే అక్కడే అని సమాధానమిచ్చారామె. నాకు ఆమె రూపంలో శ్రీ పూండీస్వామి నా కోసం వచ్చారనిపించింది. నేను ఆమెకు ఒక మూలిక గురించి వెళ్తున్నానని చెప్పాను. ఆ మూలికను భుక్తి కోసం మాత్రమే ఉపయోగించుకుంటానని, దానితో బంగారం తయారు చేయనని కూడా చెప్పాను. నేను అడవి నుంచి తిరిగి వచ్చే వరకు అక్కడే ఉండమని కూడా ఆమెను ప్రార్థించాను. ఆమె దానికి అంగీకరించారు. నేను వెంటనే అడవి లోపలకు వెళ్ళి శ్రీ పూండీస్వామి చెప్పిన గుర్తులను అనుసరించి ఆ ఆకులను వెతికి తీసుకున్నాను. 1 గంట లోపల తిరిగి ఆమె ఉన్న ప్రదేశం చేరుకున్నాను.
జ్ఞానాన్ని ప్రసాదించమని ఆమెను అర్థించాను. ఆమె ఎంతో ప్రేమగా, నీవెప్పుడూ దేవుడి బిడ్డవే అంటూ నన్ను ఆశీర్వదించారు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా అడవిలో ఉంటానని వాగ్దానం చేశారామె. నేను తిరుగు ప్రయాణానికి తగినంత పైకం లేదని సంశయిస్తుంటే ఆ పైకం ఇల్లు చేరే వరకు సరిపోతుందని హామీ ఇచ్చారు కూడా. నేను ఆమె వద్ద సెలవు తీసుకుని తిరుగు ప్రయాణంలో రైల్వే ప్లాట్ఫారం మీద నేనెక్కవలసిన రైలు కోసం ఎదురు చూస్తున్నాను. నాకు చాలా ఆకలిగా ఉంది. పైకం 2-3 రూపాయలకు మించి లేదు. నా మనస్సులో తిరుమల కొండపై కనిపించిన ఆ వృద్ధ స్త్రీ నిజంగా శ్రీ అలమేలు మంగమ్మ తల్లి అయినట్లయితే నాకు అన్నం పెట్టించాలని అనుకున్నాను. వెంటనే ఎవరో ఒక వ్యక్తి తన 2 చేతుల నిండా భోజనం తీసుకువచ్చాడు. నేను మనస్సులో పొట్లం కట్టిన భోజనం మాత్రమే నేను చేస్తానని అనుకోగానే ఇంకొక వ్యక్తి వచ్చి 2 భోజనం ప్యాకెట్లు నా చేతికి ఇచ్చి దగ్గరలో ఉన్న మంచినీరు చూపించి నన్ను భోజనం చేసి వెళ్ళమని ప్రేమతో చెప్పాడు. ఆ భోజనం రుచి ఎంతో అద్భుతంగా ఉంది. నాపై శ్రీ స్వామి కరుణ అలాంటిది మరి. నాకు పూండికి ఎప్పుడు వెళ్ళాలనిపించినా సమయానికి డబ్బు చక్కగా సమకూరుతుంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే డబ్బు సమకూరుతుంది. శ్రీ స్వామి నన్నలా ఎప్పుడూ ప్రేమతో కరుణతో చూసుకుంటున్నారు. వారి దయ నాపై ఎప్పుడూ వర్షిస్తూనే ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.